జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వేదాంత శాస్త్రపరంగా రజ్జు సర్పభ్రాంతి అంటే ఏంటో, రజ్జు సర్పభ్రాంతిని తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. వేదాంత శాస్త్రములలో ఉపనిషత్తులలో రజ్జు సర్పభ్రాంతి అని ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని చెప్పడం జరిగింది. రజ్జు సర్పభ్రాంతి అంటే అర్థం ఏంటంటే, చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు మనం నడిచేటప్పుడు మన కాలుకి ఏదైనా తాడు తగిలితే దాన్ని పాము అని మనం భ్రమిస్తాం. కానీ ఒకసారి వెలుతురు వచ్చినప్పుడు వెలుతురులో అది పాము కాదు తాడే అని తెలుసుకుంటాం. దీన్నే రజ్జు సర్పభ్రాంతి అనే పేరుతో పిలుస్తారు. అంటే చీకటిగా ఉన్నప్పుడు ఆ తాడుని మనం పామని భ్రమిస్తున్నాం, కానీ వాస్తవానికి అది తాడే. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో అది తాడు అన్న యథార్థ సత్యం తెలుసుకోగలుగుతాం. దీన్నే వేదాంత శాస్త్రములో రజ్జు సర్పభ్రాంతి అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైతే సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటామో అప్పుడు ఈ శరీరము శాశ్వతము అన్న భ్రమలో ఉంటాము. కానీ వాస్తవానికి శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. గురువు అనే వెలుగు గనక మనకు దర్శనం చేసుకోగలిగినట్లయితే గురువు అనుగ్రహం ద్వారా శరీరం అనే చీకటిని తొలగింపజేసుకుంటాం, ఆత్మ అనే వెలుతురును దర్శించుకోగలుగుతాం. అదే రజ్జు సర్పభ్రాంతిలో ఉన్న నిజమైన అంతరార్థం. కాబట్టి శరీర భావనతో కాకుండా ఆత్మభావనతో సంయోగం చెందాలంటే నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మస్వరూపుడిని అన్న సత్యాన్ని ఒక సద్గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే రజ్జు సర్పభ్రాంతి అనేది తొలగిపోతుంది. అందుకే వేదాంత శాస్త్రములో నేతి నేతి అని ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని చెప్పారు. నేతి నేతి అంటే నా ఇతి అని అర్థం. నేను ఇది కాదు, నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మని అనే భావాన్ని ఒక సద్గురువును ఆశ్రయించి అంతఃకరణ శుద్ధిని పెంపొందింపజేసుకొని ధ్యాన మార్గంలో తెలుసుకోవటం ద్వారా రజ్జు సర్పభ్రాంతి నుంచి బయటపడవచ్చు. అంటే శరీర భావన తొలగింపజేసుకొని ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. అందుకే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటూ వేదాంత శాస్త్రంలో మనకు చెప్పారు. అంటే ఎదురుగా ఉన్నటువంటి భగవంతుడు, నీలో ఉన్న భగవంతుడు ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపుడు. దాని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక దైవ సంబంధమైనటువంటి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఒక రాయిలో రాయి కాని దాన్ని తీసేస్తే దైవ సంబంధమైన విగ్రహం బయటకు వస్తుంది. అదేవిధంగా వేదాంత శాస్త్రంలో కూడా శరీర భావనను విడిచిపెడితే ఆత్మభావనను పెంపొందింపజేసుకోవచ్చు, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. అహమిత్యేవ విభావయే భవానీం. ఆ స్వరూపం ఎంత గొప్పగా వర్ణింపబడుతున్నది అంటే ఆ తల్లి రూపమే రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్న అత్యద్భుతమైన రూపం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మార్కండేయ మహర్షి తాదాత్మ్యం చెందిపోయి అమ్మవారిని వర్ణిస్తున్నాడు. ఆ గాయత్రి మండపంలో ఆ ఓంకార పీఠమనందు ఆ కామాక్షీదేవి గోచరించింది. ఆ తల్లి విశ్వనిదాన శక్తి, ఆదిశక్తి, స్వయం వ్యక్త స్వరూపిణి, పద్మాసనాసీన, పద్మాసనంపై ఉంటుందండి కామాక్షీదేవి. అంతేకాదు ఇంకా నేను మహాబిలంలో ఉండను, ఈ ఆలయంలో ఈ మండపంపై ఉంటాను అని చెప్పింది దేవతలకి. ఇంకేమన్నది ఇక్కడ? ఆ మహాబిలంలోంచి వచ్చి ఆ తల్లింతే. అంటే మహాబిలంతో పాటు మొత్తంగా అమ్మవారి రూపం అది మనం దర్శించగలిగితే చాలు. ఆ తల్లి యొక్క వర్ణము అరుణవర్ణం. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి మనం కీర్తన చేసుకుంటూ సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని కూడా చదువుకుంటున్నాం. అమ్మ ఆ ఎర్రని కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. మనకి శిలారూపంలో నల్లగా కనబడుతున్నా అందులో ఉన్న రూపం మాత్రం అరుణవర్ణంతో ఉన్నటువంటి అమ్మవారే. కనుక కామాక్షీదేవిని ఎప్పుడు అలాగే మనం భావన చేయాలి, అరుణవర్ణంతోనే ఉండేటట్టుగా భావించాలి. ఆ భావన ఎంత చక్కగా వెళ్ళాలంటే అమ్మవారి శరీరము నుంచి వస్తున్న ఆ ఎర్రని కాంతులలో ప్రపంచమంతా మునకలు వేస్తున్నట్టు భావన చేయాలి మనం ఇక్కడ. ఆ తల్లి వెలుగుతోనే ప్రపంచం ప్రకాశిస్తోందని భావన చేయాలి. ఇదే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని మనం నమస్కారం చేస్తున్నాం.
ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే ఆదివర్ణం అరుణవర్ణం అని శాస్త్రం చెప్తోంది. వర్ణానాం ఆద్యం లోహితం అని శాస్త్రవాక్యం. సృష్టి ప్రారంభంలో మొదటిగా శక్తి యొక్క రంగు ఎరుపు. అందుకే పరమేశ్వరుడు తెల్లనివాడు. ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన శక్తి ఆయన నుంచి ఎర్రగా వ్యక్తమైంది కనుక పరమేశ్వరుని యొక్క ఆ శక్తి ఎరుపుగా కనబడుతున్నది. అందుకే శివుని ప్రసాదం తెల్లని విభూది, అమ్మ ప్రసాదం ఎర్రని కుంకుమ. అందుకే అయిందేమో ఈ భావన మనం గమనించవలసినది. ఆ శక్తి వర్ణం అరుణవర్ణం కనుక అరుణవర్ణం అనగానే ఆది శక్తి రంగు ఎరుపు. ఆ ఎరుపుతో అమ్మవారు అక్కడ భాషిస్తున్నారు, తన యొక్క ఆదితత్వాన్ని తెలియజేస్తున్నది. అందుకే ఆ తల్లి ఆదితత్వముగా చెప్పబడుతున్నది, ముగురమ్మల మూలపుటముగా ప్రస్తావన చేయబడుతున్నది. కామాక్షిదేవి మందిరం లోపల శివలింగం కానీ శివుని యొక్క స్వరూపం కానీ కనబడదు. మరి శివుడు లేకుండా అమ్మవారు ఉంటారా? మరి ఇక్కడ చిత్రంగా ఉన్నదే అంటే శివునికి ఒక మందిరం ఉంది కదండి అంటే ఒక మందిరం ఉంటే ఉండవచ్చు గాక, కానీ ఇక్కడ మాత్రం శివుడి రూపం లేదు కదా అంటే అమ్మవారి స్వరూపంలోనే శివుడు ఉన్నాడు. అందుకే లలితాదేవి రూపము, కామాక్షి రూపము శివశక్త్యైక్య రూపము. అంటే కామాక్షి ఆకారంలోనే శివుడు కూడా దాగి ఉన్నాడు. అందుకే అమ్మవారు నమస్కారం చేసేటప్పుడు శివశక్త్యైక్య రూపమని నమస్కారం చేయాలి. ఈ మాటే లలితా శాస్త్రంలో ఆఖరి మాట. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. శంకర భగవత్పాదుల వారు అమ్మ ముందు నిలబడి అత్యద్భుతమైన ఒక శ్లోకాన్ని అన్నారు. ఆ శ్లోకంలో శివుడు శక్తి కలిసి అమ్మలో కనబడుతున్నారంటారు. అది చమత్కారంగా శంకరులు చెప్పినా అది సత్యదర్శనం. అది ఎలా కనబడుతుంది అంటే త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనస శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ తదైవ తద్రూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఆదిశంకర భగవత్పాల వారికి కాంచీ క్షేత్రానికి ఉన్న అనుబంధం మనకి కామకోటి పీఠం ద్వారా తెలుస్తూనే ఉన్నది. మరి శంకర భగవత్పాదుల వారు కాంచీపురంలో అమ్మవారి యొక్క దర్శనం చేసి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు ఆ మహానుభావులు. ఆ తల్లిని స్తుతిస్తూ అత్యద్భుతమైన గ్రంథాలు ఎన్నో రచించారు. వాటిలో తలమానికమైనటువంటిది సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరిలో అంటున్నారు ఈ రూపం. నిజానికి సౌందర్యలహరిలో అమ్మవారు ఎవరు? ఎందుకంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఏ రూపాన్ని శంకరులు భావించి ఉంటారు సౌందర్యలహరిలో? ఒక్కసారి ఆలోచిద్దాం. సౌందర్యలహరి ద్వారా మనం ఏకకాలంలో జగద్గురువుల్ని జగన్మాతని కూడా తలంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ జగద్గురువులు సౌందర్యలహరిలో ఏ అమ్మవారిని ధ్యానించారు? ఫలానా అమ్మవారిని నేను చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన శ్లోకాలు బట్టి మనం కంచి కామాక్షమ్మే సౌందర్యలహరిలో కనబడుతుంది. సౌందర్యలహరిలో 4వ శ్లోకంలో త్వదన్యపాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకానికి ఒక్కసారి తాత్పర్యం మనం చూస్తే సాధారణంగా ఏ దేవతలైనా సరే వరదహస్తం అభయహస్తం 2 పట్టుకుంటారు. ఇది వరదహస్తం, ఇది అభయహస్తం. అభయహస్తం అంటేనే తెలుస్తుంది, భయపడకు నాయనా అని చెప్తోంది. వరదహస్తం అంటే కోరినివి ఇస్తాను అని చెప్పడం, కోరినివి కురిపిస్తోంది కనుక వరదహస్తం. అభయస్థితిని ఇస్తోంది కనుక అభయహస్తం. కానీ అమ్మ దగ్గరికి వెళితే వరదాభయాలు 2 కనబడవు. అది శంకరులు అంటున్నారు, త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః. నువ్వు తప్ప మిగిలిన దేవతల్లో చాలామంది వరద అభయముద్రలు పట్టుకుంటారు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ. నువ్వు ఒక్కదానివే అభయహస్తం వరదహస్తం పట్టుకో అంటే ఎంత అందమైన భావన చేశారంటే, అమ్మా సాధారణంగా దేవతలకు దండం పెట్టి ముందు దండం పెట్టేవాడు ఎక్కడ దండం పెడతారు? పాదాలకి. ఆడ తర్వాత వాళ్ళ చేతులు దాకా వెళితే కానీ అభయవరదాలు దొరకవు మిగిలిన వాళ్ళ దగ్గర. కానీ నీ దగ్గర అలా కాదు తల్లి. నీ చేతుల్లో చెరక విల్లు, పువ్వుల బాణములు, పాశము, అంకుశం ఉండడం చేత వరద అభయ ముద్రలు నువ్వు పట్టకపోవచ్చు. కానీ నీ పాదాలకు నమస్కరించినప్పుడు 2 పాదాలు కనబడతాయి. ఆ 2 పాదాలే వరద అభయాలను ప్రసాదిస్తాయి తల్లి అన్నారు. శరణ్యే లోకానాం తవగి చరణావేవ నిపుణవు. 2 పాదాలు వేటిలో నైపుణ్యం పొందాయంటే భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. కోరిన దానికంటే మిక్కిలినైన ఫలాలను ఇవ్వగలిగినవి నీ పాదములే. అంటే చేతులు దాకా వెళ్ళక్కర్లేదు, పాదాలను ఆశ్రయిస్తే చాలా అభయవరదాలు ఇవ్వగలదా తల్లి అని చెప్పడంలో శంకరులు కామాక్షీదేవినే సౌందర్యలహరిలో వర్ణిస్తున్నారని స్పష్టమైపోయింది. అలాగే లలితాశాస్త్రం మనం చదివితే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల వర్ణన చదివితే చెరకు విల్లు, పువ్వుల బాణములు, పాశాంకుశములు ధరించిన లలితా మహాత్రిపుర సుందరి రూపము మనకు
ఈ భూమి మీద కాంచీపురంలో కామాక్షి గారి సాక్షాత్కరిస్తున్నది. కనుక మనం చదువుకున్న లలితా సహస్రనామం యొక్క దేవత ఆ తల్లి. శంకరులు అంటున్నారు, అమ్మా నీకు శివుడంటే ఎంత ఇష్టమంటే ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన సగదేహం ఇచ్చాడు, నువ్వు సగం ఇవ్వు, మిగిలిన సగం నేను తీసుకుంటాను అందుట ఆవిడ. ఎంత అందమైన భావన చేస్తున్నారో ఇక్కడ శంకరులు. ఎలా తీసుకున్నదంటే ప్రేమ, పరమేశ్వరుడంటే ఉన్న అపారమైన ప్రేమ చేత ఆయన సగమిస్తే వపురపరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనస. సగం దేహం తీసుకుంటే ఇంకా తృప్తి చాలక నెమ్మదిగా మిగిలిన పూర్తి దేహాన్ని ఆక్రమించేసామన్నారు. కాబట్టే శివుడి యొక్క పూర్ణదేహమంతా నువ్వు నిండిపోయావు తల్లి అని చెప్తున్నారు శంకరులు. అప్పుడు అమ్మవారు, లేనిపోయిన అభాండాలు ఎందుకు వేస్తావయ్యా, నేనుగా ఎర్రగా కూర్చున్నాను, ఆయన్ని ఆక్రమించాను ఎందుకంటావు అంటే నీలో నాకు ఆయన కనబడుతున్నాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎక్కడ కనబడుతున్నాడు అంటే అందమైన వర్ణన, త్రినయనం, ఆడు తర్వాత కుటిల శశి చూడాల మకుటం, 3 కళ్ళు నెలవంక. ఈ 2 ఎవరివి? శివునివి. కనుక నీకు త్రినేత్రాలు చంద్రశేఖర లక్షణము ఉన్నది అంటే శివుడు నీలో ఉన్నాడని అర్థం. పోనీ శివుడే అనుకో, నేను కాదనుకో అంటే అలా ఎలా అనుకుంటానమ్మా? ఎర్రగా ఉన్నావు, ఉన్నతమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్నావు. ఆ వక్షస్థలము, ఆ ఎర్రదనము నిన్ను చూపిస్తోంది, అమ్మతనాన్ని చూపిస్తున్నది, జగన్మాతవిని నిన్ను చూపిస్తున్నది. కనుక ఒకే రూపంలో ఆ అరుణవర్ణము, ఆ ఉన్నతమైన వక్షస్థలము జగన్మాతవి నిన్ను చూపిస్తున్నాయి. ఆ 3 కళ్ళు నెలవంక జగత్పిత అయినటువంటి పరమేశ్వరుని చూపిస్తున్నాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుద్ధ ద్వాదశి కావడం చేత తొలి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వాదశి తిథి నాడు కూడా ఏకభుక్తం ఆచరించాలి. సాయంత్రం నక్షత్ర దర్శనమైన తరువాత శ్రీ మహావిష్ణువును పూజించి వామన పురాణ పారాయణం, శ్రవణం, దానం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈనాటి నుంచి కూడాను కొంతమంది చాతుర్మాస వ్రతం ప్రారంభించాలని, వీలు కానటువంటి వాళ్ళు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు కానీ ప్రారంభించాలని శాస్త్రం తెలియజేస్తోంది. అయితే చాతుర్మాస వ్రతం ఎప్పుడు ప్రారంభించినా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే వ్రత పరిసమాప్తి సుముహూర్త కాలంగా శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడాను అద్వితీయమైన ఆనందం కలిగి తీరుతుంది. దీని వెనకాల అంతరార్థం నిత్యం మనసు నిండా భగవంతుని ధ్యానిస్తూ ఆ దివ్య పురుషునికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాస కథల్ని 10 మందికి ప్రవచనంగా చెప్పటం వెనకాల అద్వితీయమైన ఆనందం, భక్తితత్వం ఇమిడి ఉన్నాయి కదా. మరి అంతేకాకుండా ఈ యొక్క ద్వాదశి తిథి నాడు కూడాను పరిపూర్ణమైనటువంటి మానసిక ఆనందకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో కలగటానికి శ్రీమన్నారాయణుని యొక్క అవతార స్వరూపాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి అలా అవగాహన చేసుకుంటూ నారాయణ మంత్రాన్ని జపించాలి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి అంటూ. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं
वीर्यं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:34 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృతకాలం రాత్రి 3:17 నుంచి తెల్లవారుజామున 5:04 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వాసుదేవ ద్వాదశి, అలాగే వామన ద్వాదశి, అలాగే ప్రదోషం కూడా. వాసుదేవ ద్వాదశి సందర్భంగా మనం వాసుదేవుణ్ణి ఈరోజు కాకుండా నిన్న కోసినటువంటి, అంటే ఏకాదశి సమయంలోనే కొయ్యాలి తులసి దళాలు. ద్వాదశి సమయంలో కనుక తులసి దళం తెంపితే విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించినంత పాపం వస్తుంది. అందుకని మనం ఏకాదశి నాడు, అంటే నిన్నటి రోజు ఏకాదశి ఉన్న సమయంలోనే, అంటే ఉదయం 11 గంటల లోపులోనే కోసుకోవాలి. అలా కోసుకుని అట్టే పెట్టుకోవచ్చు. మనం తులసి దళాలను అట్టే పెట్టుకుని 5 రోజుల వరకు పూజ చేయవచ్చు అనేటువంటి మాట ఒక ఋషి చెబితే 3 రోజుల వరకు పూజ చేయవచ్చును అని మరో ఋషి చెప్పారు. అందువలన 2 మతాలు అంగీకరించదగినవి. ఇక ఆ విధంగా మనం వాటిని పూజ చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇంద్రియ నిగ్రహము, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. అలాగే వామన ద్వాదశి సందర్భంగా వామనుణ్ణి పూజ చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే, మన భూమి ఎవరైనా ఆక్రమించారనుకోండి, లేదా చిక్కుల్లో ఉందనుకోండి, అది మనకు లభించేస్తుంది. ఎందువలన అంటే వామనుడు ఏం చేశాడు, దేవతల రాజ్యాన్ని ఆక్రమించినటువంటి బలిచక్రవర్తి దగ్గర నుంచి దానం రూపంలో తీసేసుకుని ఆ రాజ్యాన్ని దేవతలకు ఇచ్చేసి, వామనుడు బలిచక్రవర్తికి పాతాళ రాజ్యాన్ని ఇచ్చాడు. అలాగా మనకి దక్కడానికి వామనుడు పూజించడం చాలా మంచిది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉందండి. ప్రదోషం ఉంది కాబట్టి, ఆదివారం కాబట్టి, మనం గోధుమలతో శివునికి పూజ చేసి వాటిని హోమంలో వినియోగించినట్లయితే దానివలన మనకేం జరుగుతుంది అంటే సంతానం అభివృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. ఆ విధంగా చేయడం మంచిది. అలాగనే ఈరోజు ఆషాఢశుద్ధ ద్వాదశి జ్యేష్ఠాయోగం ఒకటి ఉందండి. దీని ద్వారా నదీ స్నానం, దానం విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. మరో విశేషం ఆదివారం. ద్వాదశి ఆదివారాన్ని దగ్ధయోగం అన్నారు. ఈ దగ్ధయోగం రోజున మనం ప్రయాణాలు చేయడం కానీ, ఏదైనా నూతన కార్యాలు ప్రారంభించడం కానీ మంచిది కాదు. ఇక తప్పనిసరి అనుకోండి, ద్వాదశి నాడు భోజనం చేసేసిన తరువాత ప్రయాణం తప్పనిసరి అయితే చేయొచ్చు అనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఇంకా విశేషించి ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు ఉంది కాబట్టి మనం తప్పనిసరి ప్రయాణాలని త్రయోదశి వచ్చాక చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది లేదు. ఆదివారం రోజున ద్వాదశి ఉన్నంత వరకు మాత్రమే ఈ దగ్ధయోగం అనేది వర్తిస్తుంది, తర్వాత వర్తించదు. ఈ సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. నేటి ఆణిముత్యాలు. ఎన్నడూ ఆశపడనివాడు ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ
పదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికైర్వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి, మంచి ఫలములతోటి, పుష్పములతోటి, సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, అలాగే భిన్నైశ్చ సలిలాలయై, అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్ళన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేసాయి. అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ, తన యొక్క వక్షస్థలంతో ఉరసాజ్ పాతయామాస జీమూతమివమారుత అంటారు. పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి. ఎంతసేపట్లో? నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో, ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వలాశోకలతా ప్రతాన. అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. ఏమైంది 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 తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ 2 విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమోనన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది. 2, శీశుపావృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు. ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికి వెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. కాబట్టి అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటూ వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చొని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఏమో, పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే, నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా. నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది. సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకురాలా మీ నాయకుడు? ఏమో, ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళాడు. భీముడు
తన విశాలమైన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. ఏమిటి ఇంకో పరి చెప్పు. ధర్మరాజు ముఖాన్ని కప్పుకున్నాడు, ముఖం కప్పుకొని వెళ్ళాడు వస్త్రంతో. ఆహా, మంచిది మంచిది. భీముడు తన విశాలమైన బాహువుల్లోకి పారి తట్టుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళాడు. అవునా, అట్లా చేశాడా? అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. చూడండి, నిజమే ఇది. దుమ్ము ఎత్తిపోస్తారు వెళ్తారంటారు కదా, దుమ్ము ఎత్తిపోస్తే అయిపోయింది, పని అయిపోయినట్టు. ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆహా, అయినట్టే మన పని. సహదేవుడు తన ముఖం మీద మట్టి పోసుకొని వెళ్ళాడు. తన ముఖం మీదే మట్టి పోసుకున్నాడు సహదేవుడు. మట్టి పూసుకొని వెళ్ళాడు, మొత్తం అంతా రంగురంగు మట్టి పూసుకున్నాడు. నకులుడు లోకంలో చాలా అందగాడు. అతడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని దుమ్ములో పొర్లాడాడు. దుమ్ములో పొర్లాడి దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకొని ఏడుస్తూ ధర్మరాజు వెంట వెళ్ళింది. అన్ని అపశకునాలు ఇవంతా కూడా. భయపడ్డాడు ముసలుడు, బాగా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడో తెలీదు. అక్కడే అన్నీ అయిపోయామో తెలియదు అంతగా. పాండవుల పురోహితుడు, గురువు దౌమ్య మహర్షి ఆయన దర్భలను చేతిలో పట్టుకొని రుద్రుడికి యముడికి సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ వెళ్ళాడు గట్టిగా. రుద్రుడు, యముడు, ఓ యమ ఆవాహయామి, యమ ఆవాహయామి అని మన ఇంటికి అట్లా చూపించాడు. ఇట్లా ఏంటి ధూమ్యుడు ఎట్లా అన్నాడా? దర్భలు రకరకాలుగా కట్టాడు. దర్భలు ఒకటి ఉంగరంలాగా కట్టాడు, ఒకటి కంకణంలాగా కట్టాడు, ఒకటి చక్రంలాగా కట్టాడు. చిత్రంగా కట్టి అట్లా దర్భలు చూపించటం ఇంటికి. ఓ యమ ఆవాహయామి, ఏ శని ఆవాహయామి, యముడు, శని, రుద్ర ఆవాహయామి, ఇట్లా అనేక ప్రకారం ఇంకా ఏదేదో దేవత పేర్లు చెప్పారు. నాకు అదంతా నేను చెప్పలేను ఇప్పుడు అని దౌమ్యుడు చూసుకుంటూ వెళ్ళాడు. అవునా, ఇట్లా చేశారా? అప్పుడు ధృతరాష్ట్రుడికి అనుమానం వచ్చింది. అవునా, ఏమేమైంది తర్వాత చెప్పు. ఇలా అడిగాడు. ఓ విదురా, వారు అలా ఎందుకు వెళ్ళారు? అలా వెళ్ళటంలో వారి ఉద్దేశం ఏమిటి? వారు అలా ఎందుకు ప్రవర్తించారు? వారి ఆంతర్యం ఏమిటి నాకు చెప్పు అని అడిగాడు. విదురుడు, నీ కుమారులు మోసం చేసి వారి రాజ్యాన్ని అపహరించారు, వారి సంపదను అపహరించారు. అయినా ధర్మాత్ముడైన ధర్మరాజు యొక్క బుద్ధి చెదిరిపోలేదు, కలవరపాటు చెందలేదు, ధర్మాన్ని ఆశ్రయించుంది, చెడ్డదారిని త్రొక్కలేదు. యోసౌ రాజా గృణీ నిత్యం ధార్తరాష్ట్రేషు భారత. ఓ రాజా, ఆ ధర్మరాజు కౌరవులపై ఎప్పుడు దయగలిగి ఉన్నాడు. నీ కొడుకులు మోసం చేయటం వల్లనే రాజ్యాన్ని కోల్పోయాడు. మోసానికి అతడికి కోపం వచ్చింది. ఆ కోపం నీ కొడుకుల మీద పడకూడదు, పడితే వారు భస్మైపోతారు. ఈ రాజ్యం మీద పడకూడదు, ఈ రాజ్యం బాగుండాలి, అందరూ బాగుండాలనే దృష్టితో ముఖం మీద గుడ్డను కప్పుకొని ఉన్నాడు. ముఖం చూడకూడదు కదా అందుకని ముఖం మీద కప్పుకున్నాడు. అట్లా ఏమైనా అయింటే ధర్మరాజు ముసుగు తీసి వెళ్ళిపోయింటే అక్కడికే భస్మం అయిపోదురు. అక్కడికి మహాభారతం నిలిచిపో. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంతే. నకులుడు, సహదేవుడు, వీళ్ళంతా కూడా మట్టి పోసుకున్నారు. అంతా ఈ మధ్యలో భుజాలు తట్టుకొని చూసుకుంటూ చెప్పు తీసుకొని ఓపారి చూపించి కింద వేస్తూ, ఈ భీముడు చెప్పును ఓపారి చూపించేది ఇట్లా, ఆ ఇంటి తట్టు చూపించేది మళ్ళీ కింద వేసుకొని చెప్పుని, మళ్ళీ భుజాలకి చెప్పుతో ఇట్లా కొట్టుకునేది. ఇట్లంతా చేసే. అవునా, ఇట్లంతా చేసేది అంతా అపశకనం కదా? మనకు శకునమే మహారాజా. మీకు కదా శకునం. ఎప్పుడు మీకు బాగుంటుంది శకునం, నిజమే.
గుడ్డను కప్పుకున్నాడా ధర్మరాజు? అవును, ఇంకేం కప్పుకోవాలా, ఉండేది ఒకే గుడ్డ ఇచ్చారు కదా, అది కప్పుకున్నాడు అంతే. అందుకని ధర్మరాజు కళ్ళు విప్పలేదట, కళ్ళు మూసుకొని వెళ్ళాడట. కళ్ళు తెరిచింటే అయిపోవు పని. నాగం జనం నిర్దహేయం దృష్ట్వా ఘోరేణ చక్షుషా, దృష్ట్వా ఘోరేణ చక్షుషా సపిధాయ ముఖం రాజ, సపిధాయ ముఖం రాజ తస్మాత్ గచ్చతి పాండవః. భయంకరమైన ఈ చూపులతో అపరాధం చేయని ప్రజలు కాలిపోకూడదు, భస్మైపోకూడదు అనే భావంతో ధర్మరాజు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని వెళ్ళాడు. అంత దయగలవాడు ధర్మరాజు. తర్వాత భీముడు చేసిన సూచన గురించి చెబుతున్నాను విను. ఒకటే కాదు, రెండు కాదు ఆయన చేసింది. బాహుబలంతో నాకు సాటి అయిన వాడే లేడు అని ప్రకటిస్తూ తన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. యుద్ధంలో నేను బాహుబలంతోనే పోరాడతాను, అప్పుడే నా శక్తిని చూపిస్తాను, అవమానించి చిందులు త్రొక్కిన వారందరికీ గట్టి సమాధానం చెప్తాను అని సూచిస్తూ వెళ్ళాడు. ఇక అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ ధర్మరాజు వెనకాల వెళ్ళాడు. అది ఇసుకను వెనక్కు చల్లుకుంటూ వెళ్ళాడు. మన పని అయిపోయినట్టే లెక్క. ఇసుక చల్లుతున్నప్పుడు ఇసుక రేణువులు భూమిపై చిందరవందంగా పడతాయి, ఒకదానికొకటి కలుసుకోకుండా పడతాయి. అలాగే నేను కూడా నా బాణాలను వర్షిస్తాను, ఒక బాణానికి మరో బాణం తగలకుండా ప్రయోగిస్తాను, శత్రువుల తలను ఇలాగే నేల కూలుస్తాను అని సూచిస్తూ ఇసుకను చల్లుతూ వెళ్ళాడట. అది ఎంత అంతరాత్మం చూడండి. మనమే దుమ్ము కొట్టుకొని వెళ్ళాడు అంటాం మనం, ఆ దాంట్లో అంతరాత్మం చూడండి ఎంత బాగుంది. ఇసుకను చల్లుతున్నానంటే అంత పిటికలు ఇసుక అనేటువంటిది ఎన్ని కణాలు అవి, కొన్ని లక్ష కణాలు, ఒకదానికొకటి అంటబట్ట కణాలు అట్లా కింద పడతాయట, చల్లా చెదరే. ఆ విధంగా వర్షాన్ని కురిపిస్తాను, బాణ వర్షం కురిపించి ఇక్కడ ఉండేవాళ్ళంతా మట్టి కలుపుతాను అని అర్థం. ఇక సహదేవుడు ఎలా వెళ్ళాడంటే, ఇప్పుడు నా ముఖాన్ని ఎవరూ చూడకూడదు, గుర్తించకూడదు, నా భావాలను ఎవరూ తెలుసుకోకూడదు అనే భావంతో ముఖంపై మట్టి పూసుకొని వెళ్ళాడు. యుద్ధంలోనే నా భావాలన్నీ చేతలలో కనిపిస్తాయని సూచిస్తూ వెళ్ళాడు. అప్పుడు నేను చూపిస్తాను అని నకులుడు ఇలా సూచించాడు. దారిలో ఏ స్త్రీ మనస్సైనా దొంగలించకూడదు అని భావించి నకులుడు తన శరీరం అంతా దుమ్ము పూసుకొని వెళ్ళాడు. దారుణమైన కులక్షయం జరుగుతోంది కనుక జితేంద్రుడనై ఉండాలి, గురి మీదే ఉండాలనే దృష్టి కలిగి ముందుకు వెళ్ళాడు నకులుడు. ఇక ద్రౌపది సంగతి విను. ఆమె ఏకవస్త్రధారి అయి ఉంది, జుట్టు విరబోసుకొని ఉంది, వస్త్రంపై నెత్తుటి మరకలున్నాయి. ఆమె విలపిస్తూ ఇలా అంది, యత్కృతేక మిదం ప్రాప్త తేషాం వర్షే చతుర్దశే హతపత్యో హత సుతాః హతబంధు జనప్రియాః హతబంధు జనప్రియాః బహుశోణిత దిగ్ధాంగ్యః ముక్తకేశో రజస్వలాః ముక్తకేశో రజస్వలాః ఏవం కృతోదక భార్యాక ఏవం కృతోదక భార్యాక ప్రవేక్షంతి గజాహ్వయం. ఎవరు అన్యాయం చేయటం వల్ల నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానో వారి భార్యలు కూడా ఈ రోజు నుంచి 14వ సంవత్సరంలో తమ భర్తలను పోగొట్టుకుంటారు, పుత్రులను కోల్పోతారు, బంధువులను కోల్పోతారు
ప్రియజనులను కోల్పోతారు, శరీరమంతా నెత్తటి మరకలను కలిగి ఉంటారు, దుమ్ము ధూళితో నుండి జుట్టు విరబోసుకొని ఉంటారు. అట్లా అక్కడక్కడే కిందపడి ఏడుస్తూ మొత్తుకుంటుంటారు. భర్తలకు తిలోదకాల ఇచ్చి ఈ హస్తినాపురంలోకి ప్రవేశిస్తారు అని పలుకుతూ వెళ్ళింది. పురోహితుడైనటువంటి దౌమ్యుడు చేతిలోని దర్భలను నైరుతి దిశ వైపుకు చూపిస్తూ యముడికి సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ విపరీతం గట్టిగా చదువుకుంటూ వెళ్ళాడు. ఆ యమ మంత్రాలు చదువుతుంటే నా గుండెకాయలే పగిలిపోయింది. అవునా, ఇప్పుడు నా గుండెకాయలు పగిలిపోతున్నాయి విదురా. పగల్ని నీకు నిజంగా పగలదు, నీ గుండెకాయ లేదు నీకు. లోపల వజ్రంతో చేసినటువంటి గుండెకాయ నీకుంది, దేవుడు అట్లా పెట్టాడు. అసలు నీ గుండెకాయ కాదు అది. ఏంటి అట్లంటావు? ఆయన చేసిన సూచన ఏమిటంటే, యుద్ధంలో దౌమ్యుడు యుద్ధంలో కౌరవులు మరణించినప్పుడు వారి గురువులు కూడా ఇలాగే సామగాన మంత్రాలను చదువుకుంటూ నడుస్తారు, ఇది జరిగి తీరుతుంది అని సూచిస్తూ దౌమ్యుడు వెళ్ళాడు. నాలాగానే వాళ్ళు కూడా చదువుకొని వెళ్తారు వాళ్ళంతా చచ్చిపోయినప్పుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయంలో ప్రజలందరూ దుఃఖిస్తూ మాటిమాటికి ఇలా అన్నారు, అయ్యో మన ప్రభువులు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు, వారు ఎంతటి కష్టంలో ఉన్నారో చూడండి, ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో చూడండి. ఈ కురువృద్ధులంతా పేరుకు మాత్రమే పెద్దలుగా ఉన్నారు, గాడిదల్లాగా వచ్చాయి వయస్సులు ఒక్కొక్కరికి, 100 కొద్దీ అయిపోయింది ఒక్కొక్కరికి. ఒక గడ్డానికి ఇంకొక గడ్డం అంటుకొని జడ వేసి పట్టుకొని ఒక్క పారి లాగి కొడదామా అనిపిస్తుంది. పెద్దల్లాగా ఉన్నారు వీళ్ళంతా. భూషణం చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. కానీ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఆ కౌరవులకు రాజ్యం కావాలనే లోపం ఎక్కువ. అందుకే పాండురాజు పాండు కుమారులను అన్యాయంగా అవమానించాడు, చాలకోకుండా వెళ్ళగొడుతున్నాడు. ఈ పాండవులు లేకపోతే మనమంతా అనాథలం అయిపోతాం. కౌరవులు దుర్మార్గులు, లోబులు, నీచులు, దుష్టులు, దుర్మార్గులు, లోబులు, ఇలాంటి వారిపై మనకెలా ప్రేమ పుడుతుంది? పుట్టనే పుట్టదు అన్నారు. అలా కుంతీ కుమారులు తమ ఆకారాల ద్వారాలను, అంటే ఆకారాల ద్వారాలను, చేష్టల ద్వారాలను, వాళ్ళ యొక్క నడత, తమ ఆకారాల అంటే వాళ్ళు చూపించేటువంటి భావహావాలు, చేష్టల ద్వారాను కూడా ఆ విధమైనటువంటి మనస్సులో నిర్ణయాలను ప్రకటిస్తూ అడవికి వెళ్ళారు రాజా. హస్తినాపురం నుండి వారు వెళుతున్న సమయంలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి. అప్పుడు ఆకాశంలో మేఘాలు లేవు, అయినా మెరుపులు మెరిశాయి. హఠాత్తుగా భూమి కంపించింది. అప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఇంకా అమావాస్య రాలేదు, అయినా రాహువు సూర్యుడిని మింగేశాడు. నగరానికి ఎడమ వైపున ఉల్క రాలింది. ఆ సమయంలో గద్దలు, నక్కలు, కాకులు మొదలైన మాంసాహారులైనటువంటి ప్రాణులు దేవాలయాల్లోనూ యజ్ఞశాలల్లోనూ ప్రహరీ గోడలపైన, మేడలపైన మాంసపు ముక్కలను విడిచిపెట్టి వెళ్ళాయి. అసలు తినలేదు. దేవాలయాల మీద, ప్రహరీ గోడల మీద మాంసపు ముక్కలను విడిచేది అంటే అపశకునం. ఓ మహారాజా, ఇలా జరగటం అనేది నీ చెడు ఆలోచనకు ఫలితమని గ్రహించు. ఇంకా ఎన్నో అపశకునాలు పుట్టాయి, ఇవన్నీ భరత వంశం నాశనమవుతుందని సూచించాయి అన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు, విదురుడు మాట్లాడుకుంటున్నట్టు సమయంలో అటు కౌరవుల వద్దకు నారద మహర్షి మహర్షులతో కలిసి వచ్చాడు. ఆయన సభా మధ్యలో నిలబడి గంభీరంగా ఇలా అన్నాడు, ఇతశ్చతుర్దశే వర్షే వినక్షంతీహ కౌరవాః
వినక్షంతీహ కౌరవాగ దుర్యోధన పరాధేన భీమార్జున బలేన చ. ఈ రోజు నుంచి సరిగ్గా 14వ సంవత్సరంలో దుర్యోధనుడు చేసిన అపరాధం వల్ల, భీమార్జున బలం వల్ల కౌరవులందరూ నశిస్తారు అని శాపమిచ్చి నారద మహర్షి అక్కడి నుంచి ఆకాశానికి ఎగిరి అదృశ్యమైపోయాడు. 14 సంవత్సరాలకి నాశనం అయిపోతుంది ఇది అని. ఇటు ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, జరిగిన పరిస్థితులను చూసి మా గురించి నగర ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మాటలు నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, వారి భావాలను కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. అవునవును, చిన్నప్పటి నుంచి నేను చెప్పటమే అయిపోయింది నీకు, నన్నెందుకు ఇట్లా చేశాడో తెలీదు, ఏమన్నానో ఏమి నేను తమ్ముడినో తెలీదు, ఈ ఏం మంత్రో నా పాడు మంత్రి నాకెందుకు ఈ మంత్రిత్వం నాకు అర్థం కాలే అని మనసులో తిట్టుకున్నాడు బాగా. కృష్ణ, ఏంటి కర్మ నాకు, ఎందుకయ్యా ఈ శాపం పెట్టావు నాకు, ఎందుకయ్యా ఈ నన్ను అనుభవించేటట్టు చేశావు, ఈ గుడ్డోడితో నేను ఏగలేకపోతున్నాను. ఈ మధ్యలో చెవుడు వేడ వచ్చింది ఈ గుడ్డోడికి, అట్లా తట్టి చెప్పాల్సి వచ్చింది. నా చేత కావటం లేదు నాకు. ప్రజలంతా ఇంతవరకు పాండవులు అనుకుంది చెప్పా, సరేలే అనుకున్నా. ఇప్పుడు నారదుడు వచ్చాడు, శాపం పెట్టి పక్కన వెళ్ళిపోయాడు. అసలు ఆయన పట్టుకుందామంటే పత్తానే లేడు, వెళ్ళిపోయాడు. ఎవరు అని అడుగుతాడు. నారదుడు అన్నా అర్థం కావటంలే ఆయనకి, ఎందుకంటే నారాయణ కృష్ణ అంటే చెవులు మూసుకున్నాడు ధృతరాష్ట్రుడు, అందుకని వినపడదు. ఏం చేసేది, అది వినింటేనే బాగుండు వీడికి. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, రాజ్యంలోని 4 వర్ణాల వారి మాటలను చెబుతాను, నువ్వు విను, సంతోషపడు, బాగుంటావు, ఆనందపడతావు. ప్రజలందరూ దుఃఖిస్తూ, అయ్యో ఈ పాండవులు మనకు ప్రభువులు. ఏమన్నారు? ప్రభువులు. వాళ్ళే అంటున్నా ప్రభువులు, మేం కాదా? నాకేం తెలుసు, వాళ్ళు అనుకుని చెప్తున్నాను అంతే. చెప్పదంటే వద్దు అనే చెప్పు. మీరు అడవులకు వెళుతున్నారు చూడండి, వీళ్ళంతా వీరు మహారాజుల్లాగా ఉండే వీరిని ధృతరాష్ట్ర కుమారులు ఇప్పుడు ఏ స్థితికి తీసుకొని వచ్చారో చూడండి. వీరు బికారులైపోయారు అని దుఃఖించారు. అవునా? వాళ్ళని గురించి దుఃఖించారా? అవును. నిన్ను గురించి ఎందుకు దుఃఖిస్తారు? అంతేకాదు, స్త్రీలు, బాలురు, వృద్ధులతో కూడిన హస్తినాపురమంతా కూడా ఆనందం లేకుండా ఏడుస్తూ ఉంది. తెలుసా నీకు? ఉత్సాహాన్ని కోల్పోయింది. ఏం రాజునయ్యా నువ్వు? రోగుల బాధలు పడుతున్నట్లుగా ఉంది, అందరూ మూలుగుతున్నారు, ఎక్కడ చూసినా మూలుగటమే అని. నగరంలో అందరూ ఉత్సాహం లేని వారుగా అయిపోయారు, ఎక్కడ పడితే అక్కడ మూలుగుతున్నారు, అంత మూలుగుతున్నారు. అయ్యో, ఇక్కడికి వినపడటం లేదా నీకు చెవులు? ప్రజలు చింత శోకాలలో మునిగిపోయారు. ఒకరితో ఒకరు పాండవులను గురించే మాట్లాడుకుంటున్నారు, మీ కుమారులు చేసిన అన్యాయం గురించే మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు అడవులకు వెళ్ళగానే కురువృద్ధులు శోకిస్తున్నారు, పురప్రజలు చింతిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.